మీరు వెళ్ళాలనుకుంటున్న యూరోప్ ట్రిప్ హై హోటల్ ప్రైసెస్ వల్ల లేదా ఫ్లైట్ టికెట్స్ రేట్స్ పెరిగిపోవడం వల్ల కాస్ట్లీ అయిపోతుంది అని అనుకుంటున్నారా? అసలు రీజన్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. ఆ రీజన్ ఏంటో చెప్తా, వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. లాస్ట్ 1 ఇయర్లో ఇండియన్ రూపీ వాల్యూ పడిపోతూనే వస్తుంది. ఇప్పుడు $1 ఈక్వల్స్ టు 90 రూపీస్. యూరోతో చూసుకున్నా కూడా రూపీ బాగా వీక్ అయిపోయింది. అయితే దీనివల్ల మాకేంటి ప్రాబ్లం అంటే, మీరు వెళ్ళాలనుకుంటున్న వెస్ట్రన్ వరల్డ్ టూర్లో ప్రతి ఒక్క ఎక్స్పెన్స్, హోటల్, ఫ్లైట్, వీసా, ఫుడ్ అన్నీ ఫారిన్ కరెన్సీలోనే ఉంటాయి. రూపీ వాల్యూ పడిపోవడంతో మన మనీ వాల్యూ తగ్గిపోతుంది. సేమ్ హోటల్, సేమ్ ఫ్లైట్, బట్ బిల్ మాత్రం ముందు కంటే ఎక్కువగా పేలిపోతుంది. యూరోప్, యుఎస్, ఆస్ట్రేలియా, మాల్దీవ్స్ లాంటి ప్లేసెస్లో హోటల్స్ అండ్ ఎయిర్ ఫేర్స్ మోస్ట్లీ డాలర్ ఆర్ యూరోస్లోనే ఉంటున్నాయి. అందుకే సడన్గా ట్రిప్ బడ్జెట్ ఆకాశాన్ని అంటుతుంది. కానీ వియత్నాం, థాయిలాండ్, ఇండోనేషియా, శ్రీలంక లాంటి కంట్రీస్లో లోకల్ కరెన్సీ యూజేజ్ ఎక్కువ. సో ఇంపాక్ట్ ఇక్కడ రిలేటివ్లీ తక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ టైం ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు హోటల్ ప్రైజెస్ని బ్లేమ్ చేయడం కంటే ముందు రూపీ పొజిషన్ని చూసుకోండి. ఎందుకంటే రూపీ వాల్యూ పడిపోవడం వల్ల మీ ట్రావెల్ డ్రీమ్స్ కాస్ట్లీ అయిపోతున్నాయి. డోంట్ ఫర్గెట్ టు ఫాలో అవర్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఫర్ క్రేజీ అప్డేట్స్ లైక్ దిస్. థ్యాంక్ యూ.